ప్రార్థన నియమాలను పాటించండి. ప్రార్థనలో మొదటి నియమం ఏమిటంటే భగవంతుణ్ణి న్యాయమైన కోరికలే కోరడం. రెండోది, బిచ్చగాడిలా కాకుండా కొడుకులా అవి నెరవేరడానికి ప్రార్థించడం. నేను నీ కొడుకును, నువ్వు నా తండ్రివి, నువ్వు నేను ఒకటే. మీరు గాఢంగా ఎడతెరిపి లేకుండా ప్రార్థించినప్పుడు ఒకానొక మహానందం మీ హృదయంలో పెళ్ళుబుకుతూ ఉన్నట్లు తెలుస్తుంది. ఆ ఆనందం కలిగేటంతవరకు మీరు తృప్తిపడకండి. ఎందుకంటే అన్నిటినీ నెరవేర్చే ఆ ఆనందం మీ హృదయంలో కలిగినప్పుడు మీరు ప్రసారం చేస్తున్న ప్రార్థనను వినడానికి ఆయన పూనుకున్నాడని మీకు తెలుస్తుంది. అప్పుడు ఆ జగత్పితను ఇలా ప్రార్థించండి: తండ్రి, ఇది నా అవసరం. దీనికోసం ప్రయత్నించడానికి నేను సంకల్పిస్తున్నాను. దయ ఉంచి నాకు దారి చూపించు. సఫలత సాధించడం కోసం నేను సరైన తలుపులు తలచడానికి, సరైన పనులు చేయడానికి నాకు సహాయపడు. నేను నా వివేకాన్ని ఉపయోగిస్తాను, మనోనిశ్చయంతో పనిచేస్తాను. కానీ నా వివేకాన్ని, సంకల్పాన్ని, పనిని నేను చేయవలసిన సరైన దాని దగ్గరకు నడిపించు. నేనెప్పుడూ ప్రార్థించింది ఇలాగా. ఇప్పుడు నేను చేపట్టే పని ఏదైనా దాని విషయంలో భగవంతుణ్ణి అడగగానే నాకు తెలిసిపోతుంది. ఆ పని నేను చెయ్యాలో అక్కరలేదో, ఏ చర్యలు తీసుకోవాలో ఏమి తీసుకోకూడదో. ప్రార్థన విషయంలో వ్యవహారోచితంగానూ చిత్తశుద్ధితోనూ ఉండండి. మీరు ప్రార్థించే దాని మీద గాఢంగా ఏకాగ్రచిత్తులు కండి. ఏదైనా ఉద్యోగాన్ని, పనిని అన్వేషించే ముందు, లేదా ఒక ఒప్పందం మీద సంతకం పెట్టే ముందు, లేదా ముఖ్యమైనదేదైనా చేసే ముందు భగవత్పరమైన ఆ శక్తిని తలుచుకోండి. అవిచ్ఛిన్నంగా తలచండి. నిద్రాకాలాన్ని తగ్గించుకోండి. పగటి పనుల నుంచి బయటపడి రాత్రిపూట విశ్రాంతి తీసుకోవడానికి అలవాటు పడింది మీ మనస్సు. నిద్రపో అంటూ అదే పనిగా ప్రోత్సహిస్తూ ఉంటుంది. మీరు మీ సమస్త దివ్య సంకల్పశక్తితో సమాధానం చెప్పాలి. వద్దే వద్దు నిద్ర, దానికన్నా భగవంతుడితో ఉన్న పని ముఖ్యమైనది. అప్పుడు మీకు భగవంతుడి సమాధానం వస్తుంది. థ్యాంక్ యూ.